వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆయన అధికార పార్టీలో లేరు, ప్రతిపక్షంలోనూ లేరు. కానీ రాజకీయ సమీకరణాల మధ్య ఆయన ప్రభావం మాత్రం తగ్గలేదు అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మరి ఈయన పేరు మళ్లీ ప్రస్తావనలోకి రావడానికి కారణం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి సస్పెన్షన్ వ్యవహారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే అవినీతి, అనైతిక ఆరోపణల వార్తల్లో నిలిచారు కె శాంతి. ఆమెని ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. అయితే నిబంధనల ప్రకారం సస్పెన్షన్ విధించిన ఏడాదిలోపు విభాగీయ చర్యలు ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఆ గడువు పూర్తయ్యేలోపు తుది నిర్ణయం తీసుకోకపోతే గనక సస్పెన్షన్ని ఇంకా ముందుకు కొనసాగించడం కష్టమవుతుంది. మరి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కె శాంతి హైకోర్టుకు కూడా వెళ్లారు. ఏడాది దాటినా చర్యలు పూర్తి కాలేదని వాదించగా ప్రభుత్వం సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిన పరిస్థితే ఏర్పడింది. అయితే ఆమెను అప్రధాన్య పోస్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి వ్యవహారాన్ని ముగించినట్లుగా చూపించింది. మరి ఈ పరిణామాల క్రమాన్ని గమనించిన రాజకీయ వర్గాల్లో అనుమానాలు వస్తున్నాయి. గతంలో కె శాంతి విజయసాయిరెడ్డికి సన్నిహితులుగా పేరు పొందిన అధికారికంగా ప్రచారం కూడా ఉంది. మరి ఇదే నేపథ్యంలో ప్రభుత్వ చర్యల్లో ఆలస్యం చేయటం నిజంగానే యాదృచ్ఛికమా, లేకపోతే రాజకీయంగా ఇది ప్రత్యుపకారమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను స్వతంత్రంగానే ఉంటాను, దేంతోనూ పొత్తు పెట్టుకోనని కూడా ప్రకటించారు. అయితే దాని తర్వాత ఆయన చేసిన పలు వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీవ్రంగా ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయన్న విషయం మనకు కూడా తెలుసు. ఇక రాజ్యసభలో ఆయన రాజీనామా కూటమికి లాభం చేకూర్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆయన విమర్శలను అధికార వర్గాలు రాజకీయంగా వినియోగించుకుంటాయన్న మాట కూడా తెలుసు. అయితే కె శాంతిపై గత ఏడాది అక్టోబర్లోనే నిర్బంధ ఉద్యోగ విరమణకు సిఫార్సు చేసే నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూసాం. అయితే ఆ ప్రతిపాదన దేవాదాయ కమిషనర్ స్థాయిలో కాకుండా ప్రభుత్వం నుంచే రావాలి అంటూ ఏపీపీఎస్సీ చెప్పినట్లుగా కూడా తెలిసిందే. ఆ ఫైల్ అప్పటి నుంచి వివిధ శాఖల మధ్య తిరుగుతూ ఉంది, కానీ తుది నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. ఇదే ఆలస్యం చివరకు సస్పెన్షన్ ఎత్తివేతకు దారితీసిందని చెప్పొచ్చు. అయితే ఇదంతా ప్రభుత్వ వైఖరి అసమర్థత ఫలితమా, లేకపోతే వీటి వెనకాల రాజకీయ సమీకరణాలు ఏమైనా ప్రభావం చూపాయా అనే చర్చే జోరుగా సాగుతోంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిపై కఠినంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరొక వైపు కోర్టు ప్రక్రియలో నిబంధనల పరిమితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కె శాంతి మళ్లీ పోస్టింగ్ పొందే దశకు చేరుకోవటం అంటే రాజకీయంగా మరింత చర్చకే దారితీస్తోంది. అధికారాన్ని బయట ఉన్న ప్రభావాన్ని నిలుపుకుంటున్న నాయకుల పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే ప్రశ్న మరొకసారి ముందుకొస్తోంది. మరి ఈ వ్యవహారం కేవలం ఒక అధికారిపై తీసుకున్న పరిపాలనా నిర్ణయమా, లేక లోతైన రాజకీయ వ్యూహాల ప్రతిఫలితమా అన్నదే కాలమే తేల్చాలి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.